అది ఇది లేదు కేక్ చాకు చాకు పట్టుకోనా జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ भाई तो फोटो बढ़ा कालो भाई रखो उठाओ हाथ से उठा कैमरा फोन ले भजन हां इलाला भजन निकाले 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల దగ్గర రావడం జరిగింది. నాయకులు అలాగే ఇక్కడ మా మిత్రులు అందరూ వచ్చారు. ముఖ్యంగా ఈ 14 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ మనం పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరం కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈ జగనన్న పార్టీ మా పార్టీ అనేసి చాలా వరకు మేము ఒడిదొడుకులు చూసాము. రాబోలు అందరూ కూడా పార్టీ వల్ల అందరూ ప్రయోజనం చెందినారు. చాలా సంతోషము. మేమందరము జగనన్న వెంటే ఉన్నాం. ఆయన జెండా వెనకలే మేము ఉన్నాం. ఆయన జెండా తీసుకుని ఇప్పుడు తిరుగుతూనే ఉంటాము. ఆయన ఇప్పుడు మళ్ళీ కూడా 2024 కూడా ఇప్పుడు ఆయన సీఎం చేస్తాం. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే పెట్టిన మక్కులన్న గారు కూడా మళ్ళీ ఆయన గెలుపొందుతారు. ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ మళ్ళీ గెలవడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో ప్రభుత్వాల్లో చాలా వరకు ఏ స్కీమ్లు వచ్చేవి కావు. ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళినా గడప వెళ్ళినా ప్రతి ఒక్కరు లబ్ధి గురించి మాట్లాడుకుంటున్నారు. నిజంగా జగనన్న మాకు రావడం వల్ల ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలకు వచ్చాయి అని చెప్పి చాలా సంతోషపడుతున్నారు. నిజంగా మాకు కూడా ప్రజల్లో వెళ్తుంటే జగనన్న పార్టీ అంటే ప్రతి ఒక్కరు బ్రహ్మదరం పడుతున్నారు. చాలా సంతోష విషయము. ముఖ్యంగా గతంలో నిన్నటి రోజు ఒక చిన్న సంఘటన జరిగింది. చాలా బాధాకరము. ఎందుకంటే గీతాంజలి ఒక అమ్మాయి ఒక పేద బీసీ మహిళ ఆమె ఇండ్లు వచ్చిందని చెప్పి సంతోషపడుతుంటే ఆ సంతోషాన్ని కూడా కొంతమంది ఎల్లో మీడియా సోదరులు చాలా వరకు దానిని ట్రోల్ చేసి ఆమెకు ఆత్మహత్యకు కారణమయ్యారు. చాలా బాధాకరం. నిజంగా పేదవారికి ఇండ్లు వస్తే పథకాలు వస్తే ఎలా ఉంటుందని ఆమె చూసి నేర్చుకోవాలి. మీరంటే డబ్బు ఉండేవాళ్ళు, మీకు పథకాలు తెలియదు, డబ్బు విలువ తెలియదు. డబ్బు ఉండే వాళ్ళకి తెలుసు, డబ్బు లేని వాళ్ళకి తెలుసు బాధ ఏమనేది. నిజంగా ఆమె నిన్నటి రోజు ఆమె ఇలాంటి విషయాలు మాట్లాడడం కూడా చాలా బాధాకరము. అయితే రాబోయేది కూడా ఈ మహిళల పట్ల మేమందరం ఉంటాము. మీరు ధైర్యంగా ఉండండి. ఎటువంటి ప్రభుత్వాలు కూడా మీరు టోల్ చేసి ఇలాంటి ఆడవాళ్ళ మీద అసభ్యమైన ప్రవర్తనలు వాడదని చెప్పి తెలియజేస్తూ జై జగన్. ప్రజలందరికీ పేరు పేరున నమస్కారము. ఇక్కడ ఇచ్చేసినటువంటి మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, అలాగే టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి జిలాన్ గారికి, అలాగే మాజీ సమన్వయకర్త ఇస్మాయిల్ అన్న గారికి, యువ నాయకులు సాదాత్ గారికి, మన వైస్ చైర్మన్ అజ్జికుంట రాజశేఖర్ రెడ్డి గారికి, మన కౌన్సిలర్లు అయినటువంటి మురళి, ఓం తదితరుల అందరికీ పేరు పేరున ఇలాహీ పేరు పేరున నా కృతజ్ఞతలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనము మన జగనన్న మన అధినేత పార్టీ ఆవిర్భవించి పార్టీ పెట్టి 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు మనము కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరించి సంబరాలు చేసుకోవడం జరిగింది. దీనికి అంతటికి కారణము మన కార్యకర్తలైతేనేమి, మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులైతేనేమి అందరము పార్టీ నాయకులందరము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంబరాలు చేసుకొని ఈ విధంగానే ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి మన కదిరి కాన్స్టిట్యున్సీ నుంచి మన బిఎస్ మక్బూల్ గారు, అలాగే పార్లమెంట్కి అయితే శాంతమ్మ గారు వీళ్ళు పోటీ చేస్తున్నారు. మేమందరము మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరము వీళ్ళ విజయానికి కృషి చేస్తాము, వీళ్ళ విజయానికి పాటుపడతాము. మనం ఎప్పుడూ పార్టీ ఆవిర్భవించినట్టు ఇప్పటి వరకు మన జగనన్న వెనుకలే ఉన్నాము, వెనుకలే ఉంటాము, వెనుకలే ఉండబోతాము అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము. ప్రతి విషయంలో మనం జగనన్నకు
వెన్నట్టు ఉండి ఆయన గెలుపుకు ఆయన చెప్పినట్లు 175 వైనాట్ 175 అన్నట్లు మనమందరం కృషి చేసి మన జగనన్నకు మా ఆంధ్రప్రదేశ్లో ఆయనకు గిఫ్ట్ ఇచ్చి మళ్ళీ ఒకసారి మన ముఖ్యమంత్రి చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేసుకొని ఆయన ఆధ్వర్యంలో ఆయన ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఎంతో అభివృద్ధి జరిగింది. ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి, ప్రతి పిల్లకు, ప్రతి తాతకు, ప్రతి అవ్వకు, ప్రతి అన్నాదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఒకటే పిలుపునిస్తున్నాము, దయచేసి కల్లిబుల్లి మాటలు కానీ కల్లిబుల్లి ఇవి కానీ వచ్చే వాళ్లకు పక్కన పెట్టేసి వాళ్లకు దూరం చేసేసి మన జగనన్న చేసిన సంక్షేమాల్ని చూసి మళ్ళీ మనం ఇక్కడ వైఎస్ఆర్సీపీని తెచ్చుకుందాము. ఈ సందర్భంగా ఇక్కడి నుంచి మేమందరం మీకు పిలుపునిస్తున్నాం. ప్రతి ప్రజలకి, ప్రతి ఓటర్కి, మా కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ తెలుగుదేశం జై జగన్.